ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏపీ మోడర్న్ హిస్టరీ అనమాట. ఈ ఏపీ మోడర్న్ హిస్టరీలో ఇప్పటి వరకు 6 వీడియోలు చేసుకున్నాం అనమాట 6 పార్ట్స్ కింద. ఈ 6 పార్ట్స్లో ఏమని చెప్పుకున్నాం అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పరిపాలన శైలి అనమాట. ఆయన ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు, అలాగే ఎలా అధికార పీఠాన్ని కోల్పోయారు, దాని అనంతరం ఈయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది, తర్వాత ఈయన కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఎలా అధికారాన్ని కోల్పోయారు, ఎలా మరణించారనేది మనం గతంలోనే 6 పార్ట్ల కింద చేసుకున్నాం. అందులోనే క్లుప్తంగా వివరించాను అనమాట. అయితే ఎన్టీఆర్ గారు అనంతరం మరి ముఖ్యమంత్రి అయింది ఎవరని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు, ఆయన పరిపాలన ఎలా ఉన్నది, ఎలాంటి రిఫార్మ్ తీసుకొచ్చారు ఆయన పరిపాలనలో అని మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు మరణాంతరం అనమాట. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన అధికారాన్ని కోల్పోయిన అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, 1995లోనే అనమాట మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించారనమాట. ఆయన మంత్రివర్గంలోనే మొత్తం 11 మంది మినిస్టర్లు అనమాట ఈయన ప్రమాణ స్వీకారం చేసే టైంగా అనమాట. అందులో 10 మంది పాత వాళ్ళే, ఎవరంటే రామారావు గారి యొక్క మంత్రివర్గంలో సభ్యులు అనమాట. అందులో ఒకే ఒక కొత్త మంత్రి ఎవరంటే హరికృష్ణ అనమాట. ఈయన రామారావు గారి యొక్క పెద్ద కుమారుడు అనమాట. ఈయన అప్పటికి శాసనసభ్యుడు కూడా కాదనమాట. అంటే శాసనసభ్యుడు కాకపోయినా సరే మనం మంత్రిమండలిలో తీసుకోవచ్చు. 6 నెలల టైం ఉంటుంది అనమాట. ఆ లోపు ఏదో ఒక సభకి ఎన్నిక కాబడాలన్నమాట. ఈ విధంగా హరికృష్ణ తీసుకున్నారనమాట. అయితే పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్ర పురోగతికి 2 స్టేట్మెంట్లు చేశారనమాట. అది ఏంటంటే వ్యవసాయం మరియు పారిశ్రామిక రంగాల్లో కొత్త విధానాన్ని రూపొందిస్తానని చెప్పారనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు రామారావు గారి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి అనేది పురోగమనం పొందిందని, అభివృద్ధి అనేది కుంటుపడిందని చెప్పారనమాట. అయితే రామారావు గారి మంత్రివర్గంలో కూడా ఈయన మినిస్టర్గా చేశారనమాట చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏ శాఖలు నిర్వహించారంటే రెవెన్యూ మరియు ఆర్థిక శాఖలు అనమాట. అయితే ఈ విధంగా చూసుకునేటప్పుడు మనం మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క హిస్టరీ తెలుసుకున్నాం అనమాట. అంటే ఈయన ఎక్కడ జన్మించారు, ఏ జిల్లాకు చెందినవాడు అని మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చెందినవారు అనమాట. ఈయన చంద్రగిరి మండలం ఉంది కదా, చంద్రగిరి మండలంలో నారావారిపల్లికి చెందినవారు అనమాట. ఈ నారావారిపల్లిలోని ఏప్రిల్ 30వ తేదీ 1951లో జన్మించారనమాట. ఈయన విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగిందనమాట. ఈయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారనమాట. ఏం చదివారంటే ఎంఏ ఎకనామిక్స్ అనమాట. ఈ ఎంఏ ఎకనామిక్స్ చదువుతూ ఈయన విద్యార్థి రాజకీయాల్లోనే చాలా యాక్టివ్గా ఉంటూ ఉండేరు అనమాట. అప్పట్లోనే స్టూడెంట్ టైంలోనే అనమాట. ఇలా యాక్టివ్గా ఉంటూ ఎంఏ పట్టా పొందారనమాట. ఈయన 1978లోనే మొట్టమొదటిసారి అనమాట ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం ఉంది కదా, ఆ చంద్రగిరి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారనమాట. కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్ అనమాట. ఆ టైంలోనే కాంగ్రెస్ 2గా విడిపోయింది అనమాట. ఇందిరా కాంగ్రెస్ ఒకటి, రెడ్డి కాంగ్రెస్ ఒకటి. దీంట్లోనే ఈయన ఇందిరా కాంగ్రెస్ లోనే చేరాడు అనమాట. అందులో చేరి ఏమైనా ఎమ్మెల్యేగా ఎన్నికైందే కాక అలానే మంత్రివర్గంలో చోటు సంపాదించారనమాట. ఏ మినిస్ట్రీ చేశారంటే సినిమాటోగ్రఫీ అనమాట. సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా చేశారనమాట. అనాది కాలంలోనే కాంగ్రెస్ రాజకీయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారనమాట. అయితే జిల్లాలోనే దళిత నాయకుడు ఉండేవారు అనమాట. సి దాస్ ఆయన పేరు. ఆ సి దాస్ అని ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా క్లోజ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లోనే రెడ్డి కులంలోనే బాగా ఫేమస్ అయిన లీడర్ అనమాట. ఆయన పేరే అమర్నాథ్ రెడ్డి. ఆయన అధికారాన్ని కోల్దేయాలని ఇద్దరు కంకణం కట్టుకున్నారనమాట, చంద్రబాబు నాయుడు గారు, శ్రీదాస్ గారు అనమాట. ఆయన అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ చెందిన వ్యక్తి అనమాట. అయితే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి అనమాట. ఆ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే ఈ 2 వర్గాల వాళ్ళు అభ్యర్థులు నిలబెట్టారనమాట. అయితే అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారనమాట. ఎవరు చంద్రబాబు నాయుడు వర్గం నిలబెట్టిన వాళ్ళే గెలిచారనమాట. అంటే అధికార పార్టీలో ఉంటూ అధికార సభ్యులనే ఓడించారని చెప్పేసి అప్పుడు ఈ కాంగ్రెస్ ఒక సభ్యుడు అంటే ఎవరు అనుకున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనమాట. పిసిసి ప్రెసిడెంట్ అంటారు కదా, పిసిసి ప్రెసిడెంట్ అనమాట. ఈయన ఏం చేశారంటే సి దాస్ని చంద్రబాబు నాయుడు గారిని చేశారనమాట పార్టీలో టెంపరీగా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇక్కడికి ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీని కలిసి అక్కడి నుంచి తన సస్పెన్షన్ ని మూవ్ చేయగలిగారు అనమాట. ఆ విధంగా ఈయన మంచి ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ చతురత కలిగిన వాడు అనమాట అప్పటి నుంచే. ఇలాగా ఈయన చూసుకునేటప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కింద ఉన్నాడు కదా, అప్పుడు రామారావు గారితో పరిచయం ఏర్పడింది అనమాట. ఈ పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే కుమార్తెను వివాహం చేసుకుని ఆయనకి అల్లుడు కాగలిగారు అనమాట. అలాగే 1982లోనే రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో చేరలేదనమాట. అప్పుడు ఎక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అనమాట. అయితే రామారావు గారు 1983లోనే ఎన్నికల్లోనే పోటీ చేసినప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారనమాట. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అనమాట చంద్రబాబు నాయుడు గారు. అనాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీని వదిలేశారనమాట ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి రామారావు గారి యొక్క అంతరంగ సలహాదారుడిగా రూపొందారనమాట. అంటే ఆయనకి బాగా క్లోజ్ అయ్యారనమాట. ఈయన రాజకీయ చతురత ఇదన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విశిష్టత అవన్నీ చూసి అంటే రామారావు గారికి బాగా లైక్ అయిందనమాట. ఆ విధంగా రామారావు గారికి దగ్గర అయ్యారనమాట చంద్రబాబు నాయుడు గారు. అయితే రామారావు
రామారావు గారికి నాదెండ్ల భాస్కర్రావు వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా వెన్నుదన్నుగా నిలబడ్డారు అనమాట. అప్పట్లో కాంపు రాజకీయాలు అయ్యి నడిపి అంటే ఎమ్మెల్యేలని బెంగళూరులో అట్లా ఉంచి ఆ టైంలో పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చాలా కృషి చేశారనమాట. ఆ విధంగా అధికారాన్ని నిలబెట్టడంలో, తిరిగి అధికారాన్ని చేజెక్కించుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి బాగా సహాయపడ్డారనమాట. ఈ విధంగా ఆయన బాగా క్లోజ్ అయ్యి తన అల్లుడు అయిన తర్వాత ఈయనే రామారావు గారి యొక్క రాజకీయ వారసుడు అనుకున్నారు అందరూ కూడా. ఈ విధంగా అనుకునేటప్పుడు అయితే రామారావు గారు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలని చంద్రబాబు నాయుడు గారు తొలగించారనమాట. అందరూ రామారావు గారి యొక్క వారసుడనే అనుకుంటుండగా లక్ష్మీ పార్వతి ఎప్పుడైతే రామారావు గారి జీవితంలో రెండో భారీగా ప్రవేశించిందో పరిస్థితులన్నీ తారుమారు చేసిందనమాట. ఈ విధంగా జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చదరంగంలో తనకు తానే సాటిని నిరూపించుకున్నారనమాట. అలా రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సునాయాసంగా తొలగించారు అనమాట తన రాజకీయ చతురతతోనే. అయితే ఈ విధంగా జరిగిన అనంతరం అంటే రామారావు గారు ఏమైంది, కృంగిపోయి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే కోల్పోయారో దాని అనంతరం ఆయన బాగా కృంగిపోయారు అనమాట. కృంగిపోయి దాని అనంతరం విచారం చెంది తర్వాత 1996 జనవరిలోని ఆయన హైదరాబాద్లో మరణించారనమాట. ఈ విధంగా ఆయన 1996లో రామారావు గారు ఎప్పుడైతే మరణించారో ఈయనకు ఒక అపవాదం వచ్చిందనమాట. అంటే ఇది ఏంటంటే మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజెక్కించుకున్నారని అపవాదం వచ్చిందనమాట. అయితే ఈ అపవాదం తిరిగి పోగొట్టుకోవాలంటే మరొక రాజకీయ అవకాశం కోసం వేచి చూశారనమాట. అదే 1996 లోక్సభ ఎన్నికలు అనమాట. ఈ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందంటే రామారావు గారు అయితే లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈ రెండు వర్గాలు తమ బలాలను నిరూపించుకోవడానికి ఇది వేదికగా భావించారనమాట. అయితే రామారావు గారి మీద ఉన్న సింపతితోనే లక్ష్మీ పార్వతి ఈజీగా నేను గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కలలు కాసేదనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమో తనకున్న ఈ అపవాదం ఏదైతే ఇలాగా తన వల్ల మామగారిని ఇలా వెన్నుపోటు పొడిచి వచ్చానని ఇటువంటిది ఏదైతే అపవాదం పడిందో అలాంటి అపవాదం తొలగించుకోవడానికి తనకి ప్రజా మద్దతు ఉందని, ప్రజా బలం ఉందని నిరూపించుకోవడానికి ఎన్నికలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనమాట. 1996 లోక్సభ ఎన్నికలు అనమాట. అయితే ఈ లోక్సభ ఎన్నికలు ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటప్పుడు లక్ష్మీ పార్వతి విజయవాడలో ఒక సభ నిర్వహించిందనమాట, సింహగర్జన అనే. ఈ సింహగర్జనకి భారీ ఎత్తున జనాలు వచ్చారనమాట. ఇది చూసి చాలా మంది ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి చాలా ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారనమాట. అయితే ఈ విధంగా ఈ కుటుంబ సభ్యులు పోట్లాట్లు అయ్యి జరుగుతుండగా కాంగ్రెస్ వాళ్ళు ఏమని భావించారంటే అప్పుడు పివి నరసింహారావు గారు ఉండేవారు అనమాట. వీళ్ళు ఏం భావించారంటే ఖచ్చితంగా మేము వీళ్ళు కుమ్మలాడుకొని వీళ్ళు అలాగే ఓడిపోతారు, ఖచ్చితంగా 42 సీట్లు ఉంటాయి, అందులో 36 ఈజీగా గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు కళ్ళగాశారనమాట. ఇవన్నీ కూడా కళ్ళలైపోయాయి. ఒకటి లక్ష్మీ పార్వతి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది, అలాగే కాంగ్రెస్ కూడా అనుకున్న విధంగా అన్ని స్థానాలు గెలవలేదనమాట. ఎన్ని స్థానాలు గెలిచిందంటే 22 స్థానాలు గెలిచిందనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్థానాలు గెలిచారంటే 16 స్థానాలు గెలిచారనమాట. అంటే తనకు ఈ ఎన్నికలనేమో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని తన 16 స్థానాలతోనే తనకు విపరీతమైన ప్రజా మద్దతు ఉందని నిరూపించారనమాట. అయితే ఈయన ఒక ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయనకి హామీలు ఇచ్చారనమాట. అది ఏంటంటే ఆయన మామగారు ₹2 కిలో బియ్యం పథకం ఉన్నది కదా, అది కంటిన్యూ చేస్తానని చెప్పారు. అలానే పాత రేషన్ కార్డులు ఏమీ ఏరేయను, అలాగే 20 లక్షల కొత్త కార్డులు ఇంకా ఇస్తానని ప్రకటించారనమాట. అలానే ప్రతి ఆడపిల్లకు తన పేరు మీద 5,000 బ్యాంక్ అకౌంట్లోనే డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలని ప్రజలపై బాగా ప్రభావం చూపించాయి అన్నమాట. ఈ విధంగా తన ఎన్నికల్లోనే 16 స్థానాల్లో గెలవడంతో రాష్ట్రంలో తన యొక్క ప్రతిష్ట అనేది బాగా పెరిగిందనమాట. ప్రజల యొక్క మద్దతు ఉందని భావించసాగారనమాట. అలాగే కాంగ్రెస్ని చూసుకుంటే కాంగ్రెస్ని కూడా అంత తక్కువగా తీసుకోవడానికి వీల్లేదనమాట. ఎందుకంటే దాదాపుగా 22 సీట్లు గెలిచిన 40% ఓటింగ్ వచ్చిందనమాట. 40% ఓటింగ్ అంటే అప్పుడు టీడీపీ, సిపిఎం, సిపిఐ ఇవన్నీ కలిసి పోటీ చేశాయి అనమాట. ఈ 3 పార్టీలు కలిపిన అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లే కాంగ్రెస్ గెలుచుకుందనమాట. అనగా అప్పుడు మూడు ఉమ్మడి రాష్ట్రంలోనే 3 ప్రాంతాలు ఉన్నాయి కదా, కోస్తా, రాయలసీమ, తెలంగాణ. వీటిలోనే మంచి విజయాలు సాధించిందనమాట కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా కాంగ్రెస్ రాష్ట్రంలో కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించాలంటే పార్టీలో వివిధ వర్గాల యొక్క నాయకులు తమ విభేదాలను విస్మరించి ఒక్కొక్కటిగా కలిసి పనిచేయాలని భావించారనమాట. ఇది ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంట్రన్స్, రామారావు గారు చనిపోయిన అనంతరం జరిగిన పరిణామాలు అనమాట. దీని అనంతరం ఆయన తన పరిపాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో మనం తర్వాత వీడియోని క్లుప్తంగా వివరించుకుందాం అనమాట. నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.